ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. కులాలను రెచ్చగొట్టింది మీరా మేమా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. కులాలని రెచ్చగొట్టి ఏం సాధిద్దామని అనుకుంటున్నారు చెప్పాలన్నారు. అవసరమైతే జైలుకు వెళతాం, వెనకడుగు వేసే ప్రశ్నే లేదన్నారు అంబటి రాంబాబు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్ని పోరాటాలకైనా సిద్ధంగా ఉంటామని చెప్తూ ఉన్నారు. లోకేష్ రెడ్డి ముక్కని కుక్కలు కూడా లెక్క చేయవు. అవసరమైతే జైలుకి వెళ్తాం, జైళ్లు నింపుతాం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి దుష్ట పరిపాలనకు వ్యతిరేకంగా కాసుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. వెనకడుగు వేసే ప్రశ్నే లేదు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్ని పోరాటాలకైనా సిద్ధంగా ఉంటాం. వినాశకాలే విపరీత బుద్ధే వినాశకాలే పోతారు కొట్టుకుపోతారు. ప్రజాస్వామ్యం వేవులో కొట్టుకుపోతారు. బాబు కొడుకులు ఇద్దరు రాసుకోండి. ఎవరు కాపాడలేరు, ఆయన కూడా కాపాడలేరు. ఎవరు ఆయన కూడా కాపాడలేదు. ఆయన కూడా మీరు లాక్కుపోతారు. ఆ పవన్ కళ్యాణ్ కూడా లాక్కుపోతారు మీరు ఓటమి వైపుకి. ఎవరు కాపాడలేరు. ఎన్నిసార్లైనా జైలుకు వెళ్తారన్నారు అంబటి రాంబాబు. భయపడే ప్రశ్నే లేదన్నారు. జైలుకు వెళ్లడానికి భయపడితే రాజకీయాలు చేయలేనని డిసైడ్ అయ్యానన్నారు. మళ్ళా మమ్మల్ని జైలుకి పంపిస్తారు, మేము రెడీ ఉన్నాం, మళ్ళా వస్తామని చెప్పొచ్చాం. ఏం భయపడే ప్రశ్నే లేదు. జైలుకి వెళ్ళడానికి భయపడితే రాజకీయాలు చేయలేమని నిర్ణయానికి వచ్చాను. ఎన్నిసార్లైనా లోకేష్ పంపిస్తే జైలుకి వెళ్తాను, అక్కడే ఉంటాను. ఏ మాత్రం తగ్గను. ఉదయం విశాఖకు వచ్చిన అంబటి రాంబాబుకు వైసీపీ కాపు నేతలు ఘన స్వాగతం పలికారు. అంబటి రాంబాబు అరెస్ట్, తాజా పరిణామాలపై కాపు నేతలు చర్చించారు.